ప్రభు మీతో ఉండును గాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము 2వ అధ్యాయము 41 నుంచి 52 వచనాల వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగ యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయాను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండనని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలును వెదకనారంభించను. వెదికి వేసారి ఆయన కొరకే వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందుకు ఇట్లు చేస్తుతివి? నీ తండ్రియు నేనును విచారంతో నిన్ను వెతుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద నుండా అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములను మనస్సున పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ తరువాత ఆదివారము. ఈ ఆదివారము ఏం పండుగ? ఈరోజు ఏం పండుగ? ఈరోజు తిరుకుటుంబ మహోత్సవం, తిరుకుటుంబ పండుగ. ఈ ఆదివారం ఏం పండుగ? తిరుకుటుంబం పండుగ. తిరుకుటుంబం, 3 అంటే 3, తిరు అంటే 3, కాబట్టి ముగ్గురు కలిగినటువంటి కుటుంబం పండుగని ఈరోజు మనము ప్రపంచ యావత్తు కూడా ఈ పండుగను మనకి తిరుసభ కేటాయించింది. కాబట్టి తిరు కుటుంబము అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబం. ఎవరా ముగ్గురు? బాలయేసు, మరియమ్మ గారు, జోజప్ప గారు. మరియమ్మ గారు, జోజప్ప గారు, బాలయేసు, వీళ్ళ ముగ్గురు అన్న దానిని తిరుకుటుంబము అని చెప్పి ఈరోజు ఒక పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం. ఈ తిరుకుటుంబము, ఈ కుటుంబం అనేది పవిత్రమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబం అనేది ప్రార్థనకు నిలయముగా ఉన్నటువంటి కుటుంబం. ఈ కుటుంబం అనేది దేవునికి చిత్తానికి లోబడి ఉన్నటువంటి కుటుంబం. ఈ కుటుంబం అనేది ప్రార్థన ఆలయముగా ఉన్నటువంటి కుటుంబం. ప్రపంచ యావత్తు కూడా ఈ తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. తిరు కుటుంబంలో ఉన్నటువంటి మరియమ్మ గారు ఏ విధముగా జీవించారు, అలాగే జోజప్ప గారు ఎలా జీవించారు, అలాగే బాలయేసు ఎలా జీవించారు అనే విషయాలని ఈరోజు మనకి మొదటి పట్టణము, 2వ పట్టణము సువిశేషాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తిరు కుటుంబం నుండి మనము నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలని ఈ సువిశేషం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. తిరు కుటుంబం అనేది ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబం, ప్రార్థనా కుటుంబం, దేవుని చిత్తానికి లోబడినటువంటి కుటుంబం, విధేయత కలిగినటువంటి కుటుంబం, పరిశుద్ధత కలిగినటువంటి కుటుంబం. ఇన్ని రకాలైనటువంటి మంచి సుగుణాలు ఈ కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి తిరు కుటుంబంలో ఉన్నటువంటి సుగుణాలను మనం కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ కుటుంబంలో ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే పవిత్రత. ఇటు మరియమ్మ గారికి, ఇటు యోసేపు గారికి, ఇటు బాలయేసుకి, ఈ ముగ్గురికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే పవిత్రత, పరిశుద్ధత.
ఈ కుటుంబం నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము పరిశుద్ధముగా ఎలా జీవించాలి, మనము పవిత్రముగా ఎలా జీవించాలి అనేది ఈ యొక్క తిరు కుటుంబము మనకి బోధిస్తూ ఉంది. పవిత్రత, మరియమ్మ గారిని మనము చూసుకుంటే మరియమ్మ గారిలో పవిత్రత ఎలా ఉంది అని మనము చూస్తే, ఈ యొక్క మరియమ్మ గారిలో ఉన్నటువంటి పవిత్రతని మనం ఒక 2 నిమిషాల పాటు ధ్యానం చేసినట్లయితే, మరియమ్మ గారి దేవురు, మరియమ్మ గారి దేవురు ఎవరమ్మా? నజరేతు. నజరేతు ఊరిలో దేవుడు మరియమ్మ గారిని ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి రావటానికి ఎలా రావాలి అంటే, ఒక స్త్రీ నుంచి నేను జన్మించాలి కాబట్టి ఒక స్త్రీని ఎన్నిక చేసుకున్నాడు. ఆ స్త్రీ ఎవరు? మరియ. మరియతో పాటు అనేక మంది కన్యలు ఉన్నారు. అప్పుడు మరియమ్మ గారితో పాటు అనేక మంది కన్యలు ఉన్నారు ఆనాటి కాలంలో. ఉన్నప్పటికీ కూడా మరియ తల్లినే ఆయన ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే, ఆమెలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆమెలో ఏముంది? పవిత్రత ఉంది. కాబట్టి మరియ తల్లిలో పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది ఉంది. అలాగే యోసేపు గారిలో చూసినట్లయితే, యోసేపు గారు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ నీతిని బట్టి, ఆ దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులను బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క యోసేపు నీతిమంతుడు. అంటే పవిత్రత ఉంది ఆయనలో. కాబట్టి పవిత్రత మరే తల్లిలో ఉంది, ఇక్కడ యోసేపులో కూడా పవిత్రత ఉంది. ఇంకా ఉన్నది ఎవరు కుటుంబంలో? బాలయేసు. బాలయేసు ఈ లోకములోనికి రావటానికి మరియ తల్లి ఎలా గర్భము ధరించింది? పవిత్రాత్మ చేత గర్భము ధరించింది. అంటే యేసు ప్రభు మరి పవిత్రాత్మ చేత ఈ లోకములోనికి రావటం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఉన్నటువంటి ఒక సుగుణము, ఒక మంచి లక్షణము ఏమిటంటే, ముగ్గురిలో కూడా పవిత్రత లేదా పరిశుద్ధత అనేది ఉంది. కాబట్టి ఈ కుటుంబం నుంచి, తిరు కుటుంబం నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధముగా జీవించుట. మనకున్నటువంటి సమాజంలో, మనకున్నటువంటి స్థితిలో, మనకున్నటువంటి గ్రామంలో, మనకున్నటువంటి గృహములో, మనం తిరిగేటువంటి ప్రతి ప్రదేశంలో కూడా మనం ఎలా జీవించాలంట? పరిశుద్ధముగా జీవించాలి, పవిత్రముగా జీవించాలని ఈ యొక్క తిరు కుటుంబం అనేది మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే తిరు కుటుంబంలో ఉన్నటువంటి ఇంకొక లక్షణాన్ని, మనము ముగ్గురికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ధ్యానం చేద్దాం. ఏమిటంటే అది విధేయత. ఏమిటది? విధేయత. తిరు కుటుంబంలో ఉన్నటువంటి లక్షణము విధేయత. విధేయత అంటే ఏంటమ్మా? వినయము, విధేయత అంటే అది సంస్కారం. పెద్దల ఎడల, దేవుని ఎడల, గురువుల ఎడల, సేవకుల ఎడల, తల్లిదండ్రుల ఎడల ఎలా ఉండాలి? వినయము కలిగి, విధేయత కలిగి జీవించాలి. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే, ఇదిగో తిరు కుటుంబం నుంచి ఈరోజు సువిశేషం మనకి తెలియచేస్తూ ఉంది. తిరు కుటుంబంలో యేసు ప్రభు, మరియమ్మ గారు, జోజప్ప గారు, వీళ్ళు ముగ్గురు కూడా విధేయత కలిగినటువంటి వారుగా ఈరోజు పట్టణాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. మరియమ్మలో విధేయత ఉంది. ఎలా విధేయత ఉంది? మరియమ్మ గారు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా దూషించినట్టు కానీ, అసహించుకున్నట్టు కానీ, లేదా పొగరగా మాట్లాడినట్టు కానీ, అహంకారము కానీ ఎక్కడైనా చూపించిందమ్మా? ఎక్కడా చూపించాల. దేవుని యొక్క దూత మరియమ్మ దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె విషయమంతా కూడా విన్న తర్వాత, ఆలోచన చేసిన తర్వాత ఆమె ఏమంది? అనుగ్రహ పరిపూర్ణాల, నీకు శుభము కలుగునుగా కానీ దేవదూత చెప్పినప్పుడు ఆ శుభవచనం ఏమిటా అని ఆలోచించి సావధానంగా చక్క విన్న తర్వాత ఆమె ఏమంది? ప్రభు చిత్తమునకు లోబడింది. ఆమె ప్రభు చిత్తానికి నీ చిత్తము నెరవేరునుగాక అంటే వినయము చూపింది.
విధేయత చూపింది, దేవుణ్ణి గౌరవించి ఆయనకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి ఆమె జీవించినట్లు మరి కుటుంబం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే యోసేపు గారిని మనం చూసుకున్నట్లయితే యోసేపు గారు కూడా ఏమనుకుంటున్నాడు, మరియ గర్భము ధరించినది కాబట్టి మరియను ఏం చేయాలనుకుంటున్నాడు, విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు, రహస్యముగా విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు. అప్పుడు దేవదూత ఆ యొక్క యోసేపు గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడు, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. వినయము, విధేయత, దేవునికి విధేయత చూపించినటువంటి వ్యక్తి ఆ యొక్క యోసేపు గారని కుటుంబం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన బాలుడయుండి బెత్లెహేము నుండి నజరేతునకు వచ్చి తమ తల్లిదండ్రులకు విధేయుడుగా జీవించను. లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన ఎక్కడికి వచ్చాడు, బెత్లెహేములో పుట్టాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, నజరేతు వచ్చారు. నజరేతు వచ్చిన తర్వాత యొక్క తల్లిదండ్రులకు విధేయుడుగా జీవించనని చక్కని వాక్యం మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విధేయతను కలిగి జీవించటం. తిరుకుటుంబం నుంచి మనము 4 లక్షణాలని మనం గమనిస్తూ ఉన్నాం. తిరుకుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 1 పరిశుద్ధముగా జీవించాలి, పవిత్రముగా జీవించాలి, మరియ వలె, యోసేపు వలె, యేసు ప్రభు వలె. 2వది విధేయతను కలిగి జీవించాలి, మరియ తల్లి వలె, యోసేపు వలె, అలాగే యేసు ప్రభు వలె విధేయతను కలిగి జీవించాలి. 3వది చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించేటువంటి వారు. ఎక్కడా కూడా దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి ఎక్కడా కూడా మన గ్రంథంలో కనపడదు. దేవుడు ఏదంటే అదే, దేవుడు చేయమన్న పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుడు తన దేవదూతను పంపించి ఏమైతే వర్తమానం అందిస్తూ ఉందో ఆ వర్తమానానికి దేవుని యొక్క దూతకు వాళ్ళు లోబడిపోతున్నట్లుగా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించేటువంటి 4వ లక్షణం ఏంటంటే, ముగ్గురికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విశ్వాసం. 4వ లక్షణం ఏంటి, విశ్వాసం. మరియమ్మ గారికి విశ్వాసం ఉంది, యోసేపు గారికి విశ్వసించాడు, యేసు ప్రభు విశ్వసించాడు. ఈ ముగ్గురులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విశ్వసించుట. మరియమ్మ ఎలా విశ్వసించింది? మాట్లాడవాలి, సైలెంట్ కూర్చో. కన్యకగా ఉన్నప్పుడు దేవదూత వచ్చి నువ్వు కుమారుని కనిదవు, అతనికి యేసు అని పేరు పెట్టని చెప్పినప్పుడు ఆమె వెంటనే నీ చిత్తము జరుగునుగాక అని అంగీకరించింది. దానికి ముందుగా ఆమె ఏం చేసిందంటే, అయా నేను కన్యను కదా, మరి గర్భము ధరిస్తే లోకము నన్ను హింసిస్తుంది కదా, హేళన చేస్తుంది కదా, అవమానిస్తుంది కదా అని తన భయాన్ని చెప్పినప్పుడు ఆ దేవదూత ఒక మాట చెప్పింది. ఏమిటా మాట? నీ చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ గొడ్రాలుగా ఉంది కదా, ఆమె ఇప్పుడు గర్భము ధరించిందని ఎవరికి చెప్పింది? మరియమ్మకి చెప్పింది. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని చెప్పింది. ఆ మాట విన్న తర్వాత వెంటనే నీ చిత్తము నాకు జరుగునుగాక విశ్వసించింది. దేవుని యొక్క మాటను విశ్వసించినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. వెంటనే ఆమె ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? మరియమ్మ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు దేవుని యొక్క మాటను విశ్వసించినటువంటి నీవు ఎంత ధన్యురాలు అని చెప్పి ఎలిజబెత్ అమ్మ అన్నట్టుగా వాక్యంలో మనకి స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే మరియమ్మ విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. అలాగే యోసేపు గారికి కూడా దేవదూత కనిపించి ఏమని చెప్పింది? నీవు నీ భార్యను స్వీకరించుటకు నీవు నిరాకరించవద్దు.
ఆమె పవిత్రాత్మ చేత గర్భము ధరించున్నది, నీ భార్యను స్వీకరించని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటను విశ్వసించాడు. చూసారా? కాబట్టి తిరుకుటుంబం నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే ముగ్గురు కూడా విశ్వాసము కలిగినటువంటి వారు. కాబట్టి ఈ తిరుకుటుంబంలో 4 లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఒకటేంటంటే పవిత్రత, పరిశుద్ధతను గురించి ఈ కుటుంబం నుంచి మనము నేర్చుకుని జీవించాలి. రెండవది వినయము, విధేయత తిరుకుటుంబం నుంచి మనము నేర్చుకోవాలి. మూడవది దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించడం మనం నేర్చుకోవాలి. నాలుగవది విశ్వాసము కలిగి ఉండాలి. ఇది తిరుకుటుంబము ఈరోజు మనకి ఇచ్చేటువంటి సందేశం. అయితే తిరుకుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. తిరుకుటుంబంలో మొట్టమొదట యోసేపు గారు ఆ కుటుంబానికి తండ్రిగా ఉన్నాడు. బాలయేసుకి తండ్రిగా ఉన్నాడు. మరియమ్మ గారికి భర్తగా ఉన్నాడు. అంటే కుటుంబ యజమాని. ఇప్పుడు మన కుటుంబాన్ని తీసుకుందాం. మన కుటుంబాన్ని తీసుకుంటే మన కుటుంబంలో కూడా ఒక యోసేపు లాంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన కుటుంబ యజమాని, భర్త లేదా తండ్రి, 2 పోస్టుల్లో ఆయన ఉన్నాడు. భర్త స్థానంలో ఉన్నాడు, తండ్రి స్థానంలో ఉన్నాడు. అదేగా కుటుంబం. ఇక్కడ యేసు ప్రభు యొక్క కుటుంబంలో యోసేపు గారు భర్త స్థానంలో ఉన్నాడు, అలాగే తండ్రి స్థానంలో కూడా ఉన్నాడు. అదే తిరుకుటుంబము మన కుటుంబంతో పోల్చుకోవాలి. ఈరోజు తిరుకుటుంబము మనకు చూపిస్తూ ఉంది. అందులో వ్యక్తులు ఎలా జీవిస్తూ ఉన్నారో అలా జీవించమని తిరుకుటుంబం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యోసేపు గారు ఎలా జీవించారు అని మనం చూసినట్లయితే, యోసేపు గారు ఏం పని చేసేవాళ్ళు? వడ్రంగి పని చేసేవాడు. అంటే కాయ కష్టం చేసేవాడు, శ్రమ పడేవాడు, కష్టపడి పని చేసేవాడు. కాబట్టి తండ్రిగా, భర్తగా కష్టపడి పని చేయాలి. ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, వ్యవసాయం అయితే వ్యవసాయం. నువ్వే పని చేస్తున్నావో ఆ పనిలో ఆ తండ్రి కష్టపడి పని చేయాలి. దేనికోసం పని చేయాలంటే యోసేపు గారు దేనికోసం పనిచేశాడు? కుటుంబాన్ని పోషించటానికి, భార్యను పోషించటానికి, బిడ్డలను పోషించటానికి నిరంతరము కూడా కష్టజీవిగా వడ్రంగి పని చేస్తూ ఉండేటువంటి వాడు. దాంతో వచ్చేటువంటి ఆ యొక్క డబ్బులతో కుటుంబాన్ని పోషించాడు. ఈ తిరుకుటుంబం నుంచి మనం ఈ అంశాన్ని ధ్యానం చేయాలి. భర్తగా నువ్వు కష్టపడుతూ ఉన్నావు, ఆ యొక్క కష్టమంతా కూడా కుటుంబానికి నువ్వు ఆపాదిస్తూ ఉన్నావా? లేదా అనేక రకమైన వ్యసనాలకి నువ్వు పాడు చేస్తూ ఉన్నావా? అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు నువ్వు పాడు చేస్తూ ఉన్నావా? కష్టపడుతున్నావు, కానీ ప్రయోజనం ఏంటి? అందుకనే తిరుకుటుంబము ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యోసేపు గారు కష్టపడి ఆ యొక్క వడ్రంగి పని చేసి ఆ యొక్క కష్టార్జితముతో భార్యకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పెంచి పోషించాడు. అలాగే బాలయేసుని మరి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ఆ యొక్క పనిని చేశాడు. అలాగే ఆ యొక్క తండ్రిగా తన బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మరి తిరుకుటుంబంలాగా నీ యొక్క కుటుంబంలో నీ తండ్రి పాత్రను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రిగా నీ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నావా? తర్వాత యోసేపు గారు తన కుటుంబంలో మరి వడ్రంగి పని చేస్తూ ఎవరికి నేర్పాడది? కుమారుడికి నేర్పాడు. అంటే యేసు ప్రభువు కూడా వడ్రంగి పని చేసేవాడు. తండ్రితో పాటు వడ్రంగి పని చేసేవాడు. అంటే నా బిడ్డ దేవుని యొక్క కుమారుడు, పవిత్రాత్మ చేత పుట్టాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టాము, కాబట్టి ఏ పని చెప్పకూడదు అని అనుకున్నాడా? అనుకోలా. తండ్రి ఏ పని అయితే చేస్తూ ఉన్నాడో ఆ పనిని ఆ బిడ్డకు కూడా చక్కగా నేర్పించాడు. కష్టపడి పని చేయటము బిడ్డలకు నేర్పించాడు. అక్కడ యేసు ప్రభుకి నేర్పించాడు. అలాగే నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? తండ్రిగా నీ బాధ్యత ఏంటి అనేది ఈ యొక్క తిరుకుటుంబం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే మరి భర్తగా నీ బాధ్యత ఏంటి? యోసేపు గారు
మరియమ్మ గారిని స్వీకరించిన తరువాత ఏ విధమైనటువంటి శారీరకమైన సంబంధం లేకుండా ఆ శిశువును జన్మించే వరకు కూడా ఆమెను చక్కగా నిండు చూలలుగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదిగో ప్రసవ కాలం వరకు కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా మరీ తల్లికి ఏ కష్టము బాధ లేకుండా ఆయన నడిపించినటువంటి విధానము ఈ తిరుకుటుంబం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ తిరుకుటుంబంలో మరి యోసేపు గారి యొక్క పాత్ర ఎంత మరి వినయమో విధేయతలు, దేవునికి లోబడి ఆయన భార్యను స్వీకరించాడు. దేవుని మాటకు లోబడి స్వీకరించి ఆమెకి ఏ విధమైనటువంటి అవమానం లేకుండా, ఏ విధమైన నింద లేకుండా, ఏ విధమైన కష్టం లేకుండా ఆమెను జాగ్రత్తగా చూస్తున్నటువంటి సమయంలో ఏం జరిగింది? వాళ్ళ ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఏ ఊరు? యోసేపు గారిది ఏ ఊరు? బెత్లెహేము. అప్పుడు అన్నాడు, మన ఊరిలో మరి జనాభా లెక్కలు చేస్తున్నారు కాబట్టి పేర్లు వ్రాయించుకోవటానికి మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నిండు చోళాలుగా ఉన్నటువంటి ఆ మరియను దేని మీద తీసుకెళ్ళడమా? ఒక గాడిదను చూసుకుని దాని మీద కూర్చోబెట్టి ఈయన నడుచుకుంటూ ఆమెను ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా, కష్టం లేకుండా మరియ తల్లిని అక్కడికి చేర్చాడు. కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి ఇద్దరి మధ్య. వాటన్నిటినీ కూడా నువ్వు ఓర్పుతో సహించాలి. యోసేపు గారిలాగా ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, భార్య ఎడల ప్రేమ కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి. తనకే కష్టం వచ్చినా నాకే కష్టం వచ్చింది అనుకుని వాడిని ప్రేమించాలి, ఆరాధించాలి అని చెప్పి ఈ తిరుకుటుంబం ద్వారా ఇదిగో యోసేపు గారు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే యొక్క యోసేపు గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన నీతిమంతుడు అనే వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. దేవుడు అంటున్నాడు ఆయన నీతిమంతుడు అని అంటున్నాడు. యోసేపు గారిలాగా పరిశుద్ధతను, పవిత్రతను, నీతివంతమైనటువంటి జీవితాన్ని ప్రతి కుటుంబంలో తండ్రి లేదా భర్త జీవించాలని తిరుకుటుంబ పండుగ మనకి ఈరోజు బోధిస్తూ ఉంది. నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతునికి 2 లక్షణాలు ఉంటాయి. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 10వ వచనం, ఏలయన మానవ హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. నీతిమంతునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే హృదయముతో ఒప్పుకోవాలంట. హృదయముతో ఒప్పుకోవాలి. శారీరకంగా నువ్వు ఎంతున్నా ఉపయోగం లేదు. నువ్వు అందంగా ఉన్నా ఉపయోగం లేదు. నువ్వు కొత్త బట్టలు వేసుకున్నా ఉపయోగం లేదు. నువ్వు రకరకాలుగా జీవిస్తున్నా ఉపయోగం లేదు. నువ్వు ఆస్తిపరుడువైనా ఉపయోగం లేదు. నువ్వు ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, బలంగా ఉన్నా, ఎలా ఉన్నా దానివల్ల నీకేమీ ప్రయోజనమో లేదు. నీతిమంతుడని దేవుడు నిన్ను ఎప్పుడు పిలుస్తున్నాడంటే హృదయాన్ని బట్టి, హృదయం యొక్క చదువుమది హృదయముతో విశ్వసించాలి. నీతిమంతుడు అవుతాడు. హృదయముతో నువ్వు దేవుణ్ణి విశ్వసించినప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. ఇంకో లక్షణం ఏంటంటే ఓకే 10, 12 చదవమ్మా. 10, 12 ఏలయనా ఒక్కడే. 23 చదువు. 21 చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నీతిమంతునికి ఉన్నటువంటి 2 లక్షణాల్లో ఒకటి, హృదయముతో నువ్వు విశ్వసించినప్పుడు దేవుని చేత నువ్వు నీతిమంతుడని పిలువబడతావు. 2వ లక్షణం ఏంటంటే ధర్మశాస్త్రము నువ్వు వింటున్నావు. ధర్మశాస్త్రాన్ని, పవిత్ర గ్రంథం బోధించేదంతా కూడా నువ్వు వింటూ ఉన్నావు. వినినటువంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించినప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు. విని వెళ్ళిపోవటం వలన ఉపయోగం లేదు. అది నీ జీవితంలో నువ్వు పాటించినప్పుడు నువ్వు దేవుని చేత నీతిమంతుడుగా ఎంచబడతావు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు యోసేపు గారు నీతిమంతుడు, భక్తిపరుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుకనే ఆయన నీతిమంతుడు. కాబట్టి ఈ తిరుకుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే
మనము యోసేపు గారిలాగా భర్తగా నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా మీ బాధ్యత ప్రకారం నువ్వు జీవించాలి. అలాగే మరియ తల్లిని ధ్యానం చేద్దాం. ఆ తిరుకుటుంబంలో ఉన్న మరియమ్మ గారిని గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఆమెకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించినటువంటి స్త్రీ, పరిశుద్ధముగా జీవించినటువంటి కన్య, భర్తకు లోబడినటువంటి స్త్రీ. ఎలా లోబడింది? ఆమె గర్భము ధరించి ఉన్నప్పుడు, వాళ్ళ ఊరు వెళదాం రమ్మన్నప్పుడు, బెత్లెహేం వెళదాం రమ్మన్నప్పుడు ఆమె నేను 2 చోళాలుగా ఉన్నాను, నేను నడవలేను, నేనంత దూరం ప్రయాణం చేయలేను, కాబట్టి నేను రాలేను అని చెప్పింది. ఆమె చెప్పిందా? చెప్పలా. భర్త మాటకు లోబడింది. అది భారమైన కష్టమైన వెంటనే ఆయన చెప్పగానే భర్తను గౌరవించి చక్కగా బయలుదేరి వెళ్ళిపోయింది. అంటే మరియ తల్లిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే గౌరవించుట. మీ ఆయన్ని ఏమని పిలుస్తారమ్మా మీరు? మా అమ్మాయి చెప్పుద్ది. మా అమ్మాయి వాళ్ళు ముందు కూర్చున్నారు, చెప్పండి. మీ ఆయన్ని ఏమని పిలుస్తారు స్త్రీలు? అమ్మా శ్రీను బాబు అని పిలుస్తుందంట. మా చిన్నమ్మాయి చంటి అని పిలుస్తావా? ఓకే, పిలవచ్చా అమ్మా? వెనకాల వాళ్ళు చెప్పండి. అబ్రాహ్మణ్ ఏమని పిలుస్తావు? నువ్వు చెప్పమ్మా. ఓయ్ అంటావా? ఏమని పిలుస్తారు కొందరు? ఓయ్ ఉన్నావా? భర్త పేరు చెప్పకుండా కొందరు ఏమంటారు? ఓయ్ ఉన్నావా అంటారు. కొందరు ఏమని పిలుస్తారు? మీకు అన్నీ తెలుసు, బైబిల్ కూడా తెలుసు, కానీ చెప్పరు మీరు, అంతే. నేనేమో చెప్తా ఉంటాను, మీరు చెప్పరు, అంతే. అంతే తేడా. కొందరు ఏమని పిలుస్తారమ్మా? ఏమో మరి మా అమ్మాయి చెప్తులా. ఇంకేమని చెప్తారు? ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తున్నారా? ఓ సుబ్బారావో ఇట్రా, ఓ నాగేశ్వరరావో ఇట్రా అని పిలుస్తారా? కొందరు ఏమని పిలుస్తారు? ఏమయ్యో అదేనా, ఏమయ్యో ఇట్రా, ఎలా పిలుస్తూ ఉంటాం. కానీ భర్తను గౌరవించాలని 2వ పట్టణం కొలస్సీలకు రాసిన లేఖ మనకి తెలియజేస్తూ ఉంది. చదువమ్మా కొలస్సీలకు రాసిన లేఖ ఈరోజు 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం. ఎన్నుకొనబడినటువంటి ప్రజలు లాస్ట్ వచనాలు చదువు, లాస్ట్లో ఉన్నాయి. 18వ వచనం. భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండు, క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసినటువంటి కార్యము ఇది. మీరేం చేయాలంట? భర్తలను గౌరవించాలి. ఓ సుబ్బారావో ఇట్రా అని పిలవకూడదు, ఓ వెంకయ్య అని పిలవకూడదు, అరే ఒరే అని పిలవకూడదు, భర్తని అవమానించకూడదు. భర్త కీర్తిని పెంచే విధంగా భార్యలు జీవించాలి. ఈరోజు తిరుకుటుంబం మనకి తెలియజేస్తూ ఉంది. మరియమ్మ గారు ఎక్కడన్నా యోసేపు గారిని పేరు పెట్టి పిలిచినట్టు కానీ, లేదా ఏమయ్యో అని పిలిచినట్టు కానీ, ఎక్కడన్నా అగౌరవపరిచినట్లు కానీ, ఆయన కించపరిచినట్లు కానీ ఎక్కడన్నా గ్రంథంలో కనబడుతుందా? లేదు. మీరు క్రీస్తుకు చెందినటువంటి వారు స్త్రీల గురించి మరియమ్మను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. భార్యలారా మీ భర్తలను గౌరవించండి, విధేయత చూపండి. మరియ తల్లి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఇదిగో పేర్లు మన ఊరిలో రాసుకోవడానికి మీరు బయలుదేరాలన్నప్పుడు వెంటనే బయలుదేరింది ఆమె. భర్త కొన్నిసార్లు పిలుస్తాడు కదా మిమ్మల్ని, నేను రాను వెళ్ళు, నేను రాను వెళ్ళు. భర్తలను అగౌరవపరచకూడదని తిరుకుటుంబంలో మరియ తల్లి మనకి తెలియజేస్తూ ఉంది. గౌరవించాలి, అణకువగా జీవించాలి.
మెలకువగా జీవించాలి. అలాగే బెత్లెహేములో పుట్టిన తర్వాత హేరోదు రాజు పసిబిడ్డలందరినీ చంపేయాలనుకున్నాడు. అవునా? అప్పుడు దేవదూత యోసేపు గారికి కలలో కనిపించి ఏం చెప్పింది? హేరోదు రాజు పసిబిడ్డలను చంపేస్తున్నాడు కాబట్టి నువ్వు వెంటనే మరియమ్మను బిడ్డను తీసుకుని బయలుదేరి నజరేతునికి వెళ్ళిపోమని కలలో చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే యోసేపు గారు మరియమ్మ దగ్గరికి వెళ్ళాడు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి కాలిపోతుంది ఆర్పి కూర్చో. నీకు చెప్తే మళ్ళీ ఆ పిల్లకి చెప్తాను. ఆ పిల్లకి తెలుసా? ఎక్కడున్నా? యోసేపు గారికి కలలో దేవుడు కనిపించి పసిబిడ్డలను చంపేస్తున్నాడు కాబట్టి హేరోదు నువ్వు బయలుదేరన్నప్పుడు వెంటనే ఆ యొక్క యోసేపు గారి మరియమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు వెంటనే బయలుదేరాలి. అప్పటికి ప్రసవించి ఉంది కదా, కొన్ని రోజులే కదా, మరి ప్రయాణం చేయగలదా? చేయలేదు. అయినా భర్త మాటకు లోబడి ఏం చేస్తే వెంటనే మళ్ళీ ప్రయాణము బిడ్డనెత్తుకొని ఆమె బయలుదేరి వచ్చింది. అంటే భర్తకు విధేయత చూపించినటువంటి మరియా ఈరోజు తిరుకుటుంబ పండుగ మనకి తెలియచేస్తా ఉంది. మీరు భర్తలకు లోబడి జీవించండి, విధేయత కలిగి జీవించండి, భర్తలను గౌరవించే విధముగా మీరు కుటుంబంలో జీవించాలని ఈరోజు మరియా జోజప్ప గారు మరి యేసు ప్రభు తిరుకుటుంబము మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా మూడో వ్యక్తి ఎవరమ్మా? తిరుకుటుంబంలో మూడో వ్యక్తి ఎవరు? బాలయేసు. బాలయేసుని గురించి ఎక్కువగా చెప్పవలసిన మీ అందరికీ కూడా తెలుసు. బాలయేసు మరి పవిత్రాత్మ చేత జన్మించినటువంటి బిడ్డ. తల్లిదండ్రులకు విధేయుడుగా జీవించినటువంటి బిడ్డ. బిడ్డల యొక్క కర్తవ్యాన్ని, బిడ్డలు తన బాధ్యత ఏంటి అనేది గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం తీయండి. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం మనం తీసినట్లయితే 3వ అధ్యాయము, సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువు. ప్రభువు బిడ్డలు కన్నా తండ్రిని గౌరవించవలెను. బిడ్డలు ఏం చేయాలంట? బిడ్డలు ఏం చేయాలి? బిడ్డలందరూ చెప్పాలి. తండ్రిని గౌరవించాలి. యేసు ప్రభు చేసింది అదే. తిరుకుటుంబం ఈరోజు మనకు బోధిస్తూ ఉంది. బిడ్డలు తండ్రిని గౌరవించాలి, తండ్రిని ఎక్కడా కూడా అవమానించకూడదు. బిడ్డలను బట్టి తండ్రికి గౌరవం కలగాలి. బిడ్డలు తాగుబోతులైతే, బిడ్డలు వ్యసనాలకు అలవాటు పడిపోతే, బిడ్డలు తన ఇష్టానుసారముగా విచ్చలబడి జీవితాన్ని జీవిస్తూ ఉంటే తండ్రికి గౌరవం ఉంటుందా? తల్లికి గౌరవం ఉంటుందా? తాగి పడిపోతున్నాడు, రోడ్డు మీద ఎక్కడో పడిపోయాడు. పడిపోయినప్పుడు వీడు ఎవడరా అంటే ఏమంటారు? పలానా వాడి. కాబట్టి వాక్యం చెబుతా ఉంది, బిడ్డలు తండ్రికి గౌరవము కలిగించే విధముగా వారి జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఆ జీవితం ఏమిటంటే బాలయేసు యొక్క జీవితం. అతడు దేవుడయ్యుండి కూడా, మహోన్నతుడయ్యుండి కూడా, దైవ కుమారుడని పిలువబడుతూ యేసు అనే పేరు పెట్టుబడి తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. తల్లిదండ్రులకు విధేయతగా చూపించాడు. 12 సంవత్సరాల ప్రాయమప్పుడు యెరూషలేములో తప్పిపోయినప్పుడు ఆ బిడ్డను వెతకటం ప్రారంభించారు. 3వ నాడు యెరూషలేము దేవాలయంలో కూర్చుని అక్కడ బోధలు చేస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, బిడ్డలైనటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలంటే తల్లిని తండ్రిని గౌరవించేటువంటి జీవిత విధానము మనం నేర్చుకోవాలి. తర్వాత వచనం, ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించను. దేవుడే కల్పించాడు. తల్లిదండ్రులకి బిడ్డల మీద హక్కు ఉంది. అందుకని సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలోనే 30వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 30వ అధ్యాయంలో ఒకసారి చూసినట్లయితే అక్కడ చక్కని వాక్యాలు మనకి వ్రాయబడి ఉంటాయి. 30వ అధ్యాయము తీసారా? 30వ అధ్యాయం తీసారా?
పిల్లల పెంపకము ఎలా ఉండాలో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి అక్కడ చక్కని వాక్యాలు. 12వ వచనం చదవమ్మా. బాలుడుగా ఉన్నప్పుడే వానిని శిక్షింపము, చిన్నవాడిగా ఉన్నప్పుడే వాని ఎముకలు విరగగొట్టుము, లేనిదే వాడు పొగరబోతుతనముతో నీకెదురు తిరుగును. నీ మనస్సును బిడ్డల యొక్క పెంపకముని గురించి ఈరోజు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. చిన్నప్పుడే బాలుడిగా ఉన్నప్పుడే వారిని నువ్వేం చేయాలంట? శిక్షించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. బెత్తము పట్టని తండ్రి తండ్రియే కాదు. బెత్తం పట్టని అంటే బెత్తం పట్టుకోవటం అంటే ఏంటి? భయం చెప్పటం. బిడ్డలకు నువ్వు భయం చెప్పపోతే ఏం జరుగుద్దంట? వాడు నీకేం తయారవుతాడు? పొగరబోతుగా తయారవుతాడు. అప్పుడు నీ మాట వింటాడా? వినడు. నీ మనస్సును కష్టపెడతాడు. వాడు తిరిగిపోతూ, తాగుబోతూ, వ్యభిచారి, దొంగ ఇలా మారిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? ఏడవాలి. ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? ఏడవాలి. ఆలకెళ్ళకి చెప్పుకుని ఏడవటమే నీ పని. అందుకనే దేవుడు ముందుగా సెలవిస్తున్నాడు, తల్లిగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే, ఇదిగో బాలుడుగా ఉన్నప్పుడే వానిని శిక్షింపము, లేకపోతే వాడు ఎదురు తిరుగుతాడు, నీకు పొగరుబోతుతనం అతనికి వస్తుంది. అట్లాగే వాక్యాలు, అనేకమైనటువంటి వాక్యాలు ఇందులో రాయబడి ఉన్నాయి. 2వ వచనం చదవమా. ఫలితమును పొందును. పిల్లవాడిని ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణలో పెంచుతావో, అప్పుడు దాని యొక్క ఫలితాన్ని, దాని యొక్క ఆనందాన్ని నువ్వు పొందుతావు. నీ బిడ్డ ప్రయోజకుడు అయ్యాడు అనుకోండి, నీకు ఆనందమా దుఃఖమా? ఆనందం. నీ బిడ్డ చెడ్డవాడయ్యాడు అనుకోండి, నువ్వు దుఃఖపడతా ఉంటావు. అందుకనే చిన్ననాడే నువ్వు క్రమశిక్షణకు గురి చేసినట్లయితే ఆ తండ్రి, ఆ తల్లి సంతోషమును 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు మరి తప్పిపోయి ఆ యొక్క తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లి, ఆ తండ్రి ఏం చేశారమ్మా? దేవాలయం వైపు, ఆ యొక్క యెరూషలేములో పాస్కా పండుగకి వెళ్ళారు. పాస్కా పండుగకి వెళ్ళినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడెక్కడ తప్పిపోయాడని ఆ బిడ్డ కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. వెతికితే ఎక్కడ దొరికాడు? 2వ రోజు దొరికాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? దేవాలయంలో కూర్చొని ఉన్నాడు. నీ బిడ్డలను వెతుకుతూ ఉన్నావా? కాలేజీకి పంపిస్తూ ఉన్నావు. కాలేజీకి వెళ్తున్నాడా? వెళ్ళే టైంకి వచ్చే టైంకి ఇంటికి వస్తాడు. నువ్వేమనుకుంటున్నావు? వెళ్తున్నాడు, వస్తున్నాడని. కానీ వెళ్తున్నాడు, నువ్వు కనిపెడుతున్నావా? మరియ తల్లి యేసు ప్రభుని గురించి, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా, ఆయన జ్ఞానము కలిగిన వాడై ఉండి కూడా, మరియ తల్లి ఆ యోసేపు గారు ఏం చేస్తున్నారు? కుమారుడు ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతూ ఉన్నారు. నీ కుమారుడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు దేవాలయంలో కూర్చున్నావు కదా, నీ కుమారుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? మరియా ఆ బిడ్డని చిన్ననాటి నుంచే 8వ రోజు నుండి దేవాలయంలో అలవాటు చేసింది యేసు ప్రభుని. 8వ రోజునే సున్నతి చేయటానికి దేవాలయానికి తీసుకుని వచ్చింది. 8వ రోజు నుంచే యేసు ప్రభుని దేవాలయంలో తీసుకురావటం, దేవాలయంలో కానుక ఇవ్వటం, దేవాలయంలో అర్పణ చేయటం, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంది. ఆ తల్లిలాగా, తిరు కుటుంబంలో ఉన్నట తల్లిలాగా నీ బిడ్డలను నువ్వు వెతుకుతూ ఉన్నావా? నీ బిడ్డకు నువ్వు క్రమశిక్షణ నేర్పకపోయినట్లయితే నువ్వు చివరలో ఏం చేయాలి? బాధపడవలసి వస్తుందని ఈ యొక్క గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క శిరాపుత్రేసు జ్ఞాన గ్రంథంలో చూసినట్లయితే వాక్యం చూడమ్మా. ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయంలో 3వ వచనం. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టే నిధిని చేకొనినట్లే తండ్రిని సన్మానం చే. బిడ్డల యొక్క కర్తవ్యం. తిరిగి కుటుంబంలో ఉన్నటువంటి యేసు ప్రభువును బట్టి వాక్యం మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన తల్లిని మర్చిపోయాడా? ఆయనకు సిలువ మరణం పొందుతూ ఉన్నప్పుడు కూడా సిలువనెక్కి సిలువ మీద కొద్దిసేపట్లో ప్రాణం విడిచే ముందు కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడు? ఆ తల్లిని ఎవరికి అప్పగించాడు? యోహాను గారికి అప్పగించాడు. ఇదిగో నీ తల్లి. తల్లి యొక్క బాధ్యతను తీసుకోవాలి కుమారుడు.
కుమారుడు కుమార్తెలు, బిడ్డలు. తల్లి యొక్క బాధ్యత తండ్రిని గౌరవించేటువంటి బిడ్డలకు ఏం జరుగుతుందంట? పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుద్దంట. నీ యొక్క పాపాలు పోగొట్టుకోవాలంటే నువ్వేయో చేయంసల్లా. ఈరోజు బిడ్డలు ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు? తల్లిదండ్రులను చూసేటువంటి పరిస్థితిలో లేరు, తల్లిదండ్రులను గౌరవించేటువంటి పరిస్థితిలో లేరు. వృద్ధాప్యమునకు చేరినటువంటి ఆ యొక్క బిడ్డలని, తల్లిదండ్రులని ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తల్లిదండ్రులని చంపేస్తున్నారు. ఇంకా నీకు పాపక్షమాపణ ఎక్కడ దొరుకుద్ది? చంపేస్తున్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నారు. మొన్న ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఒకటి వచ్చింది. కొడుకు తల్లిని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి నేను ఇప్పుడే వస్తాను ఉండని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులను, ముసలి తల్లిదండ్రులను అనాధారము చేయుట ఘోరమైనటువంటి పాపమని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే తిరుకుటుంబంలో ఉన్నటువంటి బాలయేసు బిడ్డల యొక్క కర్తవ్యాన్ని జ్ఞాపకపరుస్తూ ఉన్నాడు. బిడ్డల యొక్క కర్తవ్యాన్ని జ్ఞాపకపరుస్తున్నట్టు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తల్లిని సన్మానించువాడు నిధిని చేకున్నట్లే ఉన్నారు. యువకులు ఉన్నారు, మీ తల్లిని గౌరవిస్తే మీకు ఒక నిధి దొరికినట్లేనంట. నిధి అంటే ఏంటమ్మా? తరగనటువంటిది. నిధి అంటే ఏంటి? తరగనటువంటిది. కాబట్టి నీ తల్లిని సన్మానిస్తే, గౌరవిస్తే నువ్వు ఒక నిధిని చేకొన్నట్లే. అంతేగా, తల్లి నిధేగా. పిల్లలకి డబ్బులు ఏమైనా కావాలనుకోండి, నీకు డబ్బులు కావాలనుకో ఎవరిని అడుగుతావు? అమ్మనే అడుగుతుంది. నాన్న అడిగితే ఏం చెప్తాడు? డబ్బుల్లో ఏమి వెళ్ళి తర్వాత చూద్దాం అంటాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కొంగు పట్టుకుని, అమ్మ నాకు 20 కావాలి, నాకు 30 కావాలి, 50 కావాలంటే ఆమె ఏం చేద్ది? తీసి ఇస్తుంది. ఇచ్చి నీకు ఒక అబద్ధం చెప్పుద్ది. ఇచ్చి నీకు ఒక అబద్ధం చెప్పుద్ది. ఏంటిది? నేను నీకు డబ్బులు ఇచ్చానని నాన్నకి చెప్పబాకంటది. ఏంటది? ప్రేమ. బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, నిధి. నీ ఏ అవసరం ఉన్నా సరే ఆ తల్లిని అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ నిధిలోంచి తీసి నీకు ఇస్తూ ఉంటుంది. ఈ తిరుకుటుంబం అదే చెప్తుంది మనకి. కాబట్టి బిడ్డల యొక్క కర్తవ్యం ఏమిటంటే తల్లిని సన్మానించేటువంటి వాడు, తల్లిని గౌరవించేటువంటి వాడు ఒక నిధిని చేతపట్టుకున్నట్లే. నిధి నీకు ఏ కొదవండదు. ఒకసారి నువ్వు తల్లిని పోగొట్టుకుంటే ఇంకా ఎవరైనా నీకు తల్లిగా ఉంటారా? ఉండరు. ఆ ప్రేమ ఇంకెక్కడా కూడా నీకు దొరకదు. మనకేంటంటే తల్లి ఉన్నప్పుడు తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ఉన్నప్పుడు తండ్రి ప్రేమ మనకు తెలియదు. తల్లి ఏం చేస్తుందమ్మా? బిడ్డను బాగా ప్రేమించి చంకలో వేసుకుని చక్కగా ఎన్ని చూపిస్తుంది. చూపించిందా మీకు మీ అమ్మ? తిరణాలకు వెళ్ళినప్పుడు, షాపులకు వెళ్ళినప్పుడు చంకలో ఎత్తుకుని ఇదిగో బొమ్మ, ఇదిగో ఉయ్యాల అని చూపించిందా లేదా? మీకు చూపించిందా? మీ అమ్మ చూపించిందా? మీకు కూడా మీ అమ్మలు చూపించారుగా? చూపించారు. ఏంటది? నా బిడ్డ అన్నీ కూడా చూడాలి, తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రేమ. నా బిడ్డ అన్నీ చూడాలి, తెలుసుకోవాలని ఆ ఆనందం పొందటానికి బిడ్డకు అవి ఇవి చూపిస్తూ ఉంటుంది. సంకలో వేసుకుని చూపిస్తే చక్కగా కనబడతా ఉంటాయి అన్నీ. కానీ తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కన్నా గొప్పది. తండ్రి ప్రేమ. తండ్రి నిన్ను ఎట్లా ఎత్తుకుంటాడు? మీ నాన్న ఎత్తుకోలేదు ఎప్పుడు? మీరు జ్ఞాపకం చేసుకోండి. ముసలివాడు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ నాన్న మిమ్మల్ని ఎత్తుకోలేదప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డని ఎక్కడ ఎక్కించుకుంటాడు? భుజాల మీద ఎక్కించుకుంటాడు. ఆడు మంచివాడు ఉంటే, ఆడు తాగిపోతే ఉంటే కింద పడేస్తాడు. యోసేపు గారిలాగా మంచి తండ్రి అయి ఉండాలి. తిరుకుటం అదే చెప్తుంది మనకి. ఆ తండ్రి
బిడ్డను ఎక్కడ ఎక్కించుకుంటాడమ్మా? భుజాల మీద ఎక్కించుకుని చూపిస్తూ ఉంటాడు. అంటే తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి? తండ్రి నిలబడి ఉన్నాడు కదా, ఇక్కడ వరకు కనబడతా ఉంటుంది తండ్రికి. ఆ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు కనబడనే కూడా నా బిడ్డ చూడాలి అని చెప్పి పైన ఎక్కించుకుని ఇంకా పైన ఉన్నటువంటి వాటిని చూపిస్తూ ఉంటాడు. ప్రేమ. ఈ లోకమైనటువంటి తండ్రి నీకు భుజాల మీద ఎక్కించుకుని ఎలా చూపిస్తూ ఉన్నాడో, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా, ఆయన తండ్రి, మనము బిడ్డలము. మనం కూడా అంతా నేర్చుకోవాలి. పరలోకములకు, నా బిడ్డ పరలోకములకు రావాలని చెప్పి ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని, మన పాపాలను అన్నిటిని కూడా తన భుజస్కంధాల మీద మోస్తున్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనము తిరుకుటుంబ పండుగను మనం కొనియాడుతున్నామంటే యేసు ప్రభు ద్వారా బిడ్డల యొక్క కర్తవ్యం. నువ్వు తల్లిని సన్మానించు. ఎందుకనంటే నువ్వు అధికారం అవ్వచ్చు, ఆస్తిపరుడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, బలవంతుడు అవ్వచ్చు, కానీ తల్లిని మించినటువంటి నిధి నీకు లేదు. ఆ తల్లిని నువ్వు సన్మానించినటువంటి వాడికి పాపములకు ప్రాయశ్చిత్తము జరుగుతుందని ఇదిగో శరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో చక్కగా తెలియజేయబడుతూ ఉంది. తర్వాత వచనం చదవము. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోష పెట్టుదురు, అతని ప్రార్థన దేవుడు ఆలకించును. తండ్రిని సంతోష పెట్టాలంట. బిడ్డలు ఏం చేయాలి? తండ్రిని సంతోష పెట్టాలి. తండ్రిని సంతోష పెడతామంటే ఏంటి అర్థం? ఎదురుగా నిలబడి నానా నువ్వు నవ్వు, నానా నువ్వు నవ్వు అంటావా? తండ్రిని సంతోష పెట్టేటువంటి బిడ్డ అంటే, తండ్రిని సంతోష పెడతామంటే ఏంటి? తండ్రి మాటకు లోబడి జీవించాలి. తండ్రి ఏది చెప్తే అది, తల్లి ఏది చెప్తే అది, ఇది వద్దురా అంటే మానేయాలి, ఇది చేయరా అంటే చేయాలి. అలా తండ్రి చిత్తానికి లోబడి జీవిస్తున్నటువంటి బిడ్డలను చూసి తల్లి తండ్రి సంతోషముగా ఉంటారు. అరే నువ్వు ఆ పని చేయకూడదురా, అరే నువ్వు త్రాగుడు తాగకూడదు అన్నప్పుడు బిడ్డ మానేశాడు అనుకోండి, ఆ తండ్రి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. నీకేం తెలుసులే, నువ్వు ముసలాడు, నీకేం తెలుసు అని వ్యతిరేకించి తాగాడు అనుకోండి, తండ్రికి సంతోషం ఉంటుందా? ఉండదు. తండ్రిని సంతోష పెట్టేటువంటి బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. తండ్రిని సంతోష పెట్టేటువంటి బిడ్డ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇదే వాక్యము కుటుంబంలో తిరుకుటుంబం మనకు చెబుతా ఉంది. అలాగే మరి దేవుణ్ణి మనం చూసుకున్నట్లయితే తండ్రి అంటే ఆయన సంతోష పెట్టే విధంగా మనం జీవిస్తే మన నడక, మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడవడిక అంతా కూడా దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదువు. తండ్రిని ఆరాధించువాడు దీర్ఘాయుష్మంతుడు. తండ్రిని సంతోషపెట్టేటువంటి వాడు, తండ్రిని చూసినటువంటి వాడికి దేవుడు దీర్ఘాయుష్యం ఇస్తున్నాడు. కూతురులు కానీ కొడుకులు కానీ తండ్రిని తల్లిని ఆదరించేటువంటి వారికి దీర్ఘాయుష్యం ఇస్తున్నాడు. తల్లిని శపించేటువంటి వారికి, తల్లిని తండ్రిని చేసుకున్నటువంటి వారికి ఏం చేస్తున్నాడు? మరణ శిక్ష విధిస్తూ ఉన్నాడు. తండ్రిని శిక్షించినటువంటి బిడ్డలకు, తల్లిని శిక్షించినటువంటి బిడ్డలకు భూమి నోరు తెరుచుకొని చూస్తుందంట. భూమి నోరు తెరుచుకొని చూడటం అంటే ఏంటి? భూమిలో కలిపేస్తుంది అనమాట. అంటే ఏంటి? చనిపోవటం, అంటే మరణ శిక్ష. తల్లిని తండ్రిని చూడనటువంటి బిడ్డలకి మరణ శిక్ష ఇచ్చాడు దేవుడు. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. 6వ వచనం చదివితే 7వ వచనం చదువు. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె బ్రతకాలి. మీరేం చేయాలి? బిడ్డలు మీరందరూ కూడా మహిమ ఎలా ఉండాలి? తల్లికి తండ్రికి ఎలా ఉండాలి? బానిస వలె ఉండాలి. బానిస అంటే ఏంటి? యజమాని ఏది చెబితే వెట్టి చాకిరీ చేయిస్తాడు, అక్కడ లోబడి జీవించాలి, లేకపోతే శిక్ష వస్తుంది. అలాగే బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు బానిసల వలె వారు చెప్పింది చేయాలి, బానిసల వలె జీవించాలి. యేసు ప్రభు
తిరుకుటుంబంలో యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు కదా, శక్తి కలిగినటువంటి వాడు. అయినప్పటికీ అయా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి నువ్వెందుకు ఇలా ఇక్కడ తిరుగుతూ ఉన్నావు, రా వెళదామన్నప్పుడు ఆయన అన్నాడు, ఏమంటున్నాడు, తండ్రి పని మీద నేను ఉన్నాను కదా, ఆ విషయాన్ని మీరు తెలుసుకుందామని తల్లిదండ్రులకు చక్కగా అవగాహన కల్పిస్తూ ఉన్నాడు అక్కడ. చూసారా? కాబట్టి నువ్వు ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. నువ్వు చెడు పని చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఖండిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు తల్లిదండ్రులకు నువ్వు బానిసవలే నువ్వు జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు నువ్వు వారిని ఎన్నడూ కూడా అనాధారం చేయకూడదని వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఎవరైతే తల్లిదండ్రులను చేసుకుంటారో, ఎవరైతే తల్లిదండ్రులని దూషిస్తారో వారికి దేవుడు మరణశిక్ష వేస్తాడంట. మరి తల్లిదండ్రులను దూషిస్తున్నారా, తిడుతున్నారా? మీ అమ్మ మీ నాన్నలని ఎలా తిడతారమ్మా? వాక్యాలు వద్దుగా అవి చెప్పండి. ముసలోళ్ళు అయిపోతారు కదా, ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళని దూషిస్తున్నారా? కోడళ్ళు ఉన్నారు కదా, అందరికి కోడళ్ళే, అత్తమామలు ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు కదా, మీ అందరికీ అత్తమామలు ఉంటారు. అక్కడేమో తల్లిదండ్రులు ఉంటారు, అక్కడ కూడా కోడళ్ళు ఉంటుంది కదా. మరి పరిస్థితిని మనం ఈ సమాజంలో ఉన్న పరిస్థితిని చూసుకుంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తాం, తల్లిని కానీ తండ్రిని కానీ ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం. తిరుకుటుంబం ఈరోజు మనకు బోధిస్తూ ఉంది. తల్లిని కానీ తండ్రిని కానీ నిర్లక్ష్యం చేసినటువంటి వాడికి మరణ శిక్షణ దేవుడు విధిస్తున్నాడు. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం? దూషిస్తున్నాం. ఎలా దూషిస్తున్నామమ్మా? ఎలా దూషిస్తున్నాం? అయికుండా నేనే చెప్పాలా? ఎలా దూషిస్తున్నాం? పో ముసలాడు, నువ్వు ఎంతకాలం బతుకుతావు? ఇంకా మాకు దాపరించి చచ్చావు నువ్వు, ఇక్కడ ఎంతకాలం బతుకుతావు? చావరాదా? లేరా ఇక్కడే తిరుగుతావంటే ఆ మూలను ఉండమన్నాగా ఇక్కడికి వస్తావు ఎందుకు? ఇదంతా చూడు ఎట్ట చేసావు, ఇక్కడ పాస్ పోసేసావు, ఇవన్నీ ఇక్కడ పడేసి ఇక్కడ ఇక్కడ వేసావు, వెళ్ళి అందులో చావు, ఆ రూమ్లో చావు, ఎందుకు బయటకు వస్తావు అని తిడతలేదా? దూషించట్లేదా? దూషిస్తున్నారా లేదా? మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోవాలి. ఈరోజు తిరుకుటుంబం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. తల్లిని కానీ తండ్రిని కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలను మీరు అగౌరవపరిచిన ఎడల, దూషించిన ఎడల దేవుని శిక్షకు మీరు గురవుతారు. పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది అక్కడ, తల్లిదండ్రులను గౌరవించము. నువ్వు పరలోకంలోకి వెళ్ళాలంటే 10 మెట్లు ఎక్కాలి. 1 2 3 4 5 6 7 8 9. 10వ మెట్లు ఏంటి? తల్లిదండ్రులను గౌరవించము. మరి నువ్వు ఇక్కడ తల్లిదండ్రులను గౌరవించకపోతే పరలోకంలోకి వెళ్తావా? వెళ్ళవు. దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు మీరినట్లే. కాబట్టి నీ తల్లిని, వృద్ధాప్యములో నీ తల్లిదండ్రులను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు నడవలేనటువంటి స్థితిలో నీకు చెయ్యి అందించి నడిపించారండి. నువ్వు పుడతానే పరిగెత్తావా? అసలు ఆ రోజు వీడు వద్దు అని అనుకుందనుకో తల్లి, నువ్వు భూమి మీదకే రావు. కానీ నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలనేటువంటి ఆ యొక్క సంతోషంలో, ఆనందములో నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను యువకుడుగా తయారు చేసింది. తన కష్టాన్ని నీకు పెట్టింది. కష్టపడి పని చేసుకుని సాయంత్రం కల్లా పొలం పనులకి వెళ్ళి కష్టపడుకుని వచ్చి ఆ యొక్క కష్టాన్ని ఆహారంగా మార్చి తన రక్తాన్ని చెమటగా మార్చుకుని తల్లి తండ్రి ఎంతో ప్రయాసపడి కష్టపడి శరీరాన్ని నలక్కొట్టుకుని మరి ఆ దానితో నిన్ను పెంచి పోషించి నిన్ను పెద్దవాడిని చేసింది. ఈరోజు నీకు ఆరోగ్యం ఉందని, నీకు ఈరోజు బలం ఉందని నువ్వు తల్లిదండ్రులను కొడతావా? నువ్వు తల్లిదండ్రులు చేసుకుంటావా? తల్లిదండ్రులను చేదరించుకుంటావా? నువ్వు వాళ్ళని పక్కకు తోసివేస్తావా? నోర్మి అని అంటావా? ఎవరిచ్చారు నీకు ఈ అర్హత? దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు నరకంలోనికి వెళ్ళిపోతావు, అగ్నిలో మలమల మాడిపోతావు. వాక్యం నీకు హెచ్చరిక చేస్తామంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేస్తూ ఉన్నావు. లేదా వృద్ధాప్యం వచ్చిన తర్వాత 2 బిడ్డలు ఉన్నట్లయితే వారిని పంచుకుంటున్నావు. నువ్వు చేయట్లేదా? మీరు పంచుకుంటున్నారు. ఈ 3 నెలల్లో నీ దగ్గర తల్లిదండ్రుల్ని పంచుకుంటున్నారు. పంచుకుని ఏం చేస్తారు? ఈ 3 నెలలు నీ దగ్గర. డిసెంబరు ఇవాళ తారీఖు ఎంత? 29, రేపు 30, ఎల్లుండి 31. ముసలాడా, నువ్వు ఇక్కడ 2 రోజులే ఉండేది. ఇక ఆ తర్వాత 1వ తారీఖు నుంచి అక్కడికి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు. అంతలో కొడుకు వస్తాడు. ఆడొచ్చి ఏమంటాడు? కొత్త సంవత్సరంగా 1వ తారీఖు కొత్త సంవత్సరంగా ఉన్ని కుదరదు. మనం ఒప్పందం అయ్యాంగా 3 నెలలు ఇక్కడ 3 నెలలు అక్కడ, కుదరదు. సర్దుకోండి మీరు. ఆ ముసలిదానా సర్దుకో,
ఇప్పుడు ఈ 3 నెలలు వేధించింది చాలు, ఈ సాకిరి ఎవడ చేస్తాడు మీకు? సర్దుకో, నువ్వు కూడా ఆ స్థితికి వెళ్తావు రేపు. నువ్వు కూడా ఆ స్థితికి వెళ్తావు రేపు. బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది, నువ్వు కూడా ఆ స్థితికి రేపు వెళ్తావు. కాబట్టి నువ్వు అవన్నీ సర్దుకొని వెంటనే 31వ తారీఖు సాయంత్రం అక్కడికి పంపించారు. వాళ్ళు ఎంతో బాధతో, ఏమీ అనలేక, నిన్ను ఎదిరించలేక, నీతో మాట్లాడలేక, నిన్ను ఎదిరించడానికి శక్తి లేక వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఆ చిన్నయ్య సర్దుకుని అక్కడికి వెళ్ళిపోయి, వాళ్ళ సంతోషం ఉందా? వాళ్ళు ఆనందం ఉందా? నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెడుతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. తిరుకుటుంబ పండుగ ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభువు ద్వారా బిడ్డల యొక్క కర్తవ్యం ఏమిటో ఈరోజు తిరుకుటుంబం మనకు తెలియజేస్తా ఉంది. కొన్ని కుటుంబాల్లో అయితే అమ్మ నా దగ్గర ఉంటుంది, నాన్న నీ దగ్గర ఉంటాడు. నువ్వు నాన్న చూసుకో, అమ్మ నీ దగ్గర ఉంది. ఏమండి, అమ్మను ఉంచండి ఇక్కడ, మీ అమ్మని ఇక్కడ ఉంచండి. ఎందుకంటే మీ అమ్మ అయితే నాకు అంట్లు తోముద్ది, బట్టలు ఉతుకుద్ది అని మీ నాన్న ఎందుకు కూర్చోబెట్టి మేపటమేగా, అక్కడికి పంపించు. భార్యని భర్తని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క భార్యని భర్తని ఏం చేస్తున్నారు బిడ్డలు? విడదీసేస్తున్నారు. వారి ప్రేమ, వారి ఐక్యత, వారి సమాధానాన్ని, వారి శాంతిని అంతా కూడా ఏం చేస్తున్నావు? నువ్వు కొల్లగొట్టేస్తున్నావు. బిడ్డలకు కావాల్సింది ఏంటమ్మా? ఆ వయసులో తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటి? ప్రేమ, ఆప్యాయత. నానా అన్నం తిన్నావా? నువ్వేం పెట్టావనేది కాదు, నానా కొంచెం అన్నం తిన్నావా? ఆ పలకరింపే వాళ్ళకి మెడిసిన్గా పనిచేస్తుంది. అది దూర ప్రాంతంలో ఉన్నారనుకోండి, ఫోన్ చేసి అమ్మా బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, అన్నం తిన్నావా అని ఒక మాట, నా బిడ్డ నన్ను పలకరించాడే అని ఆ తల్లి ఎంతో సంతోషపడదు. తనకున్న రోగాలు కూడా తగ్గిపోతాయి. ఇవాటి రోజున ఆ పలకరింపులు కూడా లేవు. డబ్బు 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 డబ్బు. కాబట్టి వృద్ధాప్యంలో చేరినటువంటి నీ తల్లిదండ్రులను గౌరవించమని ఈరోజు తిరుకుటుంబం మనకి తెలియజేస్తూ ఉంది. వారిద్దరిని నువ్వు విడదీయరాదు. నువ్వు ఎప్పుడైతే వారితో మాట్లాడకుండా వారిని దూరంగా ఉంచుతున్నావో వాళ్ళకేం మొదలవుతాయమ్మా? రోగాలు మొదలవుతాయి, మనశ్శాంతి ఉండదు. అందుకనే దేవుడు సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో వాక్యం ద్వారా ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తండ్రిని సన్మానించడం వలన తనయుడు గౌరవం పొందును. తండ్రిని సన్మానిస్తే, తండ్రిని బాగా చూస్తే, తండ్రిని పలకరిస్తే, తండ్రికి నువ్వు చక్కగా మాట్లాడుతూ ఉంటే సమాజం అంతా కూడా నీకు గౌరవిస్తుందంట. వీడు చూడరా, వీడు చిన్నవాడైనా సరే వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాగా చూసుకుంటాడు, ఏదో కలో గెంజో ఏదోటి పెట్టుకుని వాళ్ళ అమ్మలతో ఎంత ప్రేమగా ఉంటాడని కుమారునికి గౌరవం కలుగుతుందంట. యేసు ప్రభు తిరుకుటుంబంలో ఆయన చేసినటువంటి ప్రతి పని, ఈయనెవరు? నజరేతు పిల్లాడు, 12 సంవత్సరాలని నజరేతు పిల్లాడు అంటే ఎవరు? ఇలా తల్లిదండ్రులు ఎవరు? అదిగో ఆ మరియా యోసేపులే ఈ యొక్క బిడ్డ యొక్క తల్లిదండ్రులని. ఈ యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు ఈ బాలుడి ద్వారా తల్లిదండ్రులకి గౌరవం వస్తుంది. 12 సంవత్సరాలప్పుడే ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు ఈ బిడ్డ. ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన వేసేటువంటి ప్రశ్నల ద్వారా వారందరూ ఎవరు బిడ్డ అయినా అంటున్నారు అక్కడ. అన్నప్పుడు ఏం చెప్పారమ్మా? మరియమ్మ యోసేపుల యొక్క బిడ్డ. ఈ బిడ్డ ద్వారా వాళ్ళిద్దరికీ గౌరవం కలుగుతాము. అదే వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఏంటంటే బిడ్డల ద్వారా తండ్రిని ఎవరైతే సన్మానం చేస్తున్నాడో, గౌరవిస్తున్నాడో అతనికి సమాజంలో గౌరవం అనేది ఉంటూ ఉంది. ఈరోజు మొదటి పట్టణం చూడండి. ఈ చదువు బాగుంది వాక్యం. సిరాపుత్రుడు గ్రంథంలో 13వ వచనం. అతనికి మతి తప్పిన నీవు ఆదరముతో చూడవలెను. వృద్ధాప్యములో ఉన్నటువంటి వారికి ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? మతిపోద్ది, మతి భ్రమిస్తుంది. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కొన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మతి భ్రమించి వయసు ఒక 80, 90, 100 సంవత్సరాలు వచ్చేసింది అనుకోండి, ఆ ముసలాయన లేదా ముసలమ్మ ఏం చేస్తారు? మనం అనుకునే పనులు వాళ్ళు చేయరు, వేరే పనులు ఏవో చేస్తూ ఉంటారు. మతి తప్పినటువంటి నీ తండ్రిని ఆదరముతో నువ్వు చూడవలేను. దేవుని యొక్క ఆజ్ఞ. చూడలేదనుకో నీకు శిక్ష పడుతుంది, నీకు కూడా అదే శిక్ష వస్తుంది. తర్వాత బ్యాంక్ మేనేజరు, బ్యాంకులో పనిచేస్తారు ఇద్దరు.
ఇద్దరు, ఒక బ్యాంక్ మేనేజర్, ఆవిడ కూడా ఉద్యోగం, ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. ఉదయాన్నే చక్కగా జాబ్కి వెళ్తారు, సాయంత్రం కల్లా ఇంటికి వస్తారు. ఇంట్లో తండ్రి ఉన్నాడు. ముసలివాడైపోయాడు తండ్రి, ముసలివాడైపోయాడు. ఆ ముసలాయనికి ఆహారం పెట్టాలి కదా, మరి తండ్రిని పోషించాలి కదా. కాబట్టి తండ్రికి ఎలా పెడుతున్నారంటే ఒక సత్తు ప్లేటు, ఒక పాత ప్లేట్ ఉంది కదా, సత్తు ప్లేట్లు ఉన్నాయి కదా, ఆ ప్లేట్లో కొద్దిగా అన్నం పెట్టి బయట ఒక గది పెట్టి ఆ గదిలో వెళ్ళేటప్పుడు ఒక ముద్ద అన్నం పెడుతున్నారు. ఆయన తిని చేసేదేమి లేక అక్కడే ఉంటున్నాడు. సాయంత్రం వస్తున్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లో సాయంత్రం వండిన తర్వాత ఒక ముద్ద వండి అక్కడ పడేసి అందులో పడేస్తున్నారు, తింటున్నాడు. ఇలా జరుగుతూ ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత సాయంత్రం అన్నం పెడతానికి ఆ పాత్ర కోసం అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆ పాత్ర అక్కడ లేదు. ఆ పాత్ర లేదు. లేకపోయేసరికి వచ్చి కొడుకు, కోడలు వచ్చి, ఏది ఆ పాత్ర, ఏది నీకు తిండి పెట్టే పాత్ర, ఏది అక్కడ, ఏ ముసలడా, ఏది నీకు పాత్ర, కొంచెం పెట్టాలిగా నీకు. ఇప్పుడు దాకా మేము అక్కడ కష్టపడి పొద్దున సాయంత్రం వరకు వచ్చాం, మా కష్టాన్ని కూడా నీకే పెడుతున్నాం, నీకే సరిపోట్లా, ఇంకెంతకాలం బతుకుతావు నువ్వు, ఈ సాకరి మేము ఎక్కడ చేయము, సరే ప్లేట్ అన్నీ ఎక్కడ పెట్టావో చెప్పు అని చెప్పి తండ్రిని అంటున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఉదయం పెట్టిన అన్నం తిని నేను అక్కడే పెట్టానయ్యా ప్లేటు, మరి ప్లేటుని ఇక్కడే పెట్టాను, ఇక్కడ పెడితే ఏమవుద్ది అది అని చెప్పి ముసలాడు మీద బాగా ఫైర్ అయిపోతున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ మనవడు అక్కడికి వచ్చాడు. ఏంటి నాన్న, తాతయ్యని ఏంటి తిడుతున్నారు, ఏంటి పోట్లాడు, దేని గురించి అని అడిగితే, కాదురా ఈయనకి తిండి పెట్టాలి కదా, ఆ పాత్ర లేదు ఎక్కడ పారేశాడు అని చెప్పానంటే, నాన్న ఆ పాత్ర నేను లోపల దాశాను నాన్న, తాత అన్నం తిని అక్కడ పెడితే ఆ పాత్ర నేను లోపల దాశాను నాన్న అన్నాడంట. నీకెందుకు అది, తీసుకురా పాత్ర తీసుకురా, అది నీకెందుకు అన్నప్పుడు, అది కాదు నాన్న, నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత నీకు కూడా ఇలాంటి పాత్రలో పెట్టాలి కదా, అప్పుడు దొరుకుతాయో దొరకవో, అందుకని ఈ పాత్ర నేను దాచి ఉంచాను నాన్న అని చెప్పి అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైంది, నా తండ్రిని నేను ఎంతగా ఇబ్బంది పెడుతున్నానని. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, నాన్న నీ ఎడల నేను చాలా పాపం చేశాను నాన్న, నీ ఎడల నేను చాలా దుఃఖపడుతున్నాను నాన్న, నీ ఎడల నేను చాలా ఘోరమైనటువంటి పాపం చేశాను నాన్న అని తండ్రిని కౌగిలించుకొని ఏం చేశాడంట, క్షమించు నాన్న అని చెప్పి ఆయన్ని హత్తుకున్నాడంట. హత్తుకుని ఆ రోజు నుంచి తండ్రికి ఏం చేశాడమ్మా, చక్కని ప్లేటును తీసుకుని వచ్చి చేస్తున్నాడు. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఎవరు చూస్తున్నారు, నీ బిడ్డలు చూస్తూ ఉన్నారు. ఎవరు చూస్తున్నారు, నీ బిడ్డలు చేస్తున్నారు. నువ్వేదైతే చేసావో అదే నీకు తిరిగి వస్తుందని గ్రంథంలో వ్రాయబడి ఉంది. అందుకని మతి తప్పినటువంటి నీ తండ్రిని ఆదరంతో నువ్వు చూడు, అది నీ బిడ్డలు చూస్తారు. ఇరుగు పొరుగు వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా నీ ప్రేమను పంచుతున్నావు, పరస్పర సహకారం ఎలా అందిస్తున్నావు, అది ఎవరు గమనిస్తున్నారంటే, బిడ్డలు నిన్ను అడగపోవచ్చు కానీ బిడ్డలు నిన్ను గమనిస్తున్నారు. రేపు నీకు అదే జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు చేస్తున్నావో అదే నీకు జరుగుద్దని ఈ యొక్క తిరు కుటుంబము ఈరోజు మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది. సువిశేషంలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు మొదటి పట్టణం చదవమా, మొదటి పట్టణం చదువు. సరే ఓకే. కాబట్టి తిరు కుటుంబం గురించి మనం నేర్చుకున్నటువంటి విషయాలను ఈరోజు పండుగ మనకి చక్కగా తెలియజేస్తుంది. భార్యలారా భర్తలను గౌరవించండి. 3 విషయాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. తిరు కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? మరియమ్మ, యోసేపు గారు, బాలయేసు. ఇది తిరు కుటుంబం. ఈ తిరు కుటుంబము మనకి ఆదర్శమైనటువంటి కుటుంబముగా ఉండాలి. మరి భర్తగా తండ్రిగా తన బాధ్యతను ఎలా పోషించాడో మనం ధ్యానం చేస్తాం. మరియమ్మ మరి తల్లిగా
భార్యగా తన కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వహించిందో మనం ధ్యానం చేస్తాం. అలాగే యేసు కుమారుడిగా తన బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నాడో, తల్లి ఎడల మరి కుమారుని ఎడల, తండ్రి ఎడల కూడా తన బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నాడో ఈరోజు తిరుకుటుంబం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి తిరుకుటుంబం అని మనం ఆదర్శం, ప్రతి నిత్యము కూడా మనం జీవించినటువంటి ప్రతి సమయంలో కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా తిరుకుటుంబాన్ని మనం ఆదర్శముగా తీసుకోవాలి. ఒకవేళ నీ బిడ్డల ఎడల నువ్వు క్రమశిక్షణ నేర్పించే విధానంలో నువ్వు ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ వదిలిపెట్టినట్టయితే చిన్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. తల్లులైతే ఇక్కడికి వచ్చారు కానీ బిడ్డలైతే ఎక్కడ ఉన్నారో వారికి తెలియదు. అందుకనే బిడ్డలను పెంపకమును గురించి దేవుడు ఈరోజు తిరుకుటుంబం ద్వారా మనందరికీ కూడా హెచ్చరిక చేశాడు. కాబట్టి తిరుకుటుంబం లాగా మనం ప్రార్థనా నిలయం. తిరుకుటుంబం అంటే ఏంటమ్మా? ప్రార్థన, నిత్యం కూడా ప్రార్థన. మరియమ్మ గారు, జోసెఫ్ గారు వాళ్ళు ఉన్నటువంటి ఆ లక్షణాలను మన కుటుంబంలో మనం అలవరుచుకున్నట్లయితే మన కుటుంబాలన్నీ కూడా తిరుకుటుంబంలాగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈరోజు సువిశేష పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే బిడ్డల గురించి, భార్యాభర్తల గురించి, ఇంకా అనేకమైనటువంటి విషయాలు, ఇంకా రెండవ పట్టణంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. భార్యల గురించి, భర్తల గురించి మీరు ఎక్కువసేపు వినలేరు కదా, ఎక్కువసేపు వినలేరు, శ్రమ పడతారు. అందుకని మరి ఈరోజు ఈ పండుగ వరకు మాత్రమే మనం ఈరోజు ధ్యానం చేస్తాం. తిరు పండుగ యొక్క ఈ కుటుంబము మన అందరినీ కూడా ఆస్వాదించి, దీవించి, కాచి, కాపాడును గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.